ఆ భర్త మీద నేను ఆధారపడ్డా, నా కుటుంబం ఆధారపడింది. అతను రెక్కాడితే తప్ప మాకు డొక్కాడదు. కానీ ఏంటి ప్రభువా, కష్టపడి సంపాదించి కడుపు నింపేటటువంటి నా భర్తకు అలాంటి రోగం వచ్చింది ఏంటి ప్రభువా? నా భర్త హాస్పిటల్ పాలైపోయాడే, పోషించాల్సినటువంటి నా భర్తకు రోగం వస్తే హాస్పిటల్ పాలైతే మా బతుకేంటి ప్రభువా? ఎందుకు ఈ కష్టం, ఎందుకు ఈ శ్రమ, ఎందుకు ఈ వ్యాధి, ఎందుకు ఈ ఆర్థిక ఇబ్బంది, ఎందుకని మా జీవితంలో ఇన్ని ఆటుపోట్ల గుండా మేము వెళ్లాల్సి వస్తుంది? అనేక ప్రశ్నలు నిన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటాయి. నువ్వు నమ్మిన వాళ్ళని నిన్ను మోసం చేయటం, నువ్వు ఎవరికైతే అప్పిచ్చావో అప్పు తీసుకున్న వాళ్ళు తిరిగి ఇవ్వకుండా తిరిగి నీ మీదే పోలీస్ కేసు పెట్టడం, పార్ట్నర్స్ ఏమో వాళ్ళకి రావాల్సిన లాభాన్ని తీసేసుకొని నష్టం మాత్రం నీకు అంటగట్టేయడం. కొడుకు చేతికొచ్చాడు, కూతురు చేతికొచ్చింది, పర్వాలేదు మంచి ఉద్యోగం వచ్చింది అనుకున్న సమయంలో సడన్గా నీకు ఒక వార్త వచ్చింది. అదేమిటంటే నీ కొడుకు ఎవరో ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడని, మీ కూతురు ఎవరో ఒక అబ్బాయిని ప్రేమిస్తుందని మీకు తెలియకుండానే వాళ్ళు పెళ్లి చేసుకున్నారని. ఏమిటి ప్రభు ఇది? నా కొడుకుని అంత ప్రేమించానే, నా కూతుర్ని అంత ప్రేమించానే, కనీసం మాకు చెప్పకుండా పెళ్లి చేసేస్తున్నారంట. ఏంటి ప్రభు ఇది? ఎన్ని సమస్యలో ఈరోజు, ఎన్ని ఇరుకు ఇబ్బందులో ఈరోజు సహోదరి సహోదరులు, దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరం కూడా ఏదో ఒక సమస్యతోనే వచ్చాం, ఏదో ఒక కష్టంతోనే వచ్చాం. అయితే మీ అందరికీ ఒక శుభవార్త. ఏమిటి ఆ శుభవార్త అంటే, నీ కష్టం ఏదైనప్పటికీ, నువ్వు ఎంతగా కన్నీళ్లు కారుస్తున్నప్పటికీ, నువ్వు కలిగి ఉన్న సమస్యకు నీకు పరిష్కారం కనిపించినప్పటికీ, కన్ను చూపు మేరల్లో నువ్వు కలిగి ఉన్న సమస్యకు జవాబు దొరకనప్పటికీ, శుభవార్త, నీ కష్టానికి నీ కన్నీటికి జవాబు ఇవ్వగలిగినటువంటి దేవుడు మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. ఆయన మన మధ్య ఉన్నాడో, ఎక్కడైతే నా నామమున 2 లేక 3 కూడుకుంటారో వారి మధ్య నేను ఉంటానన్నాడు. ఆయన సన్నిధి మీదే మనం ఆధారపడ్డాం, ఆయన వాక్యం మీదే ఆధారపడ్డాం, ఆయనను మనల్ని సమాధానపరిచే ప్రార్థన మీదే మనం ఆధారపడ్డాం. అయితే మీకు శుభవార్త, మీరు తీసుకొచ్చిన ఏ సమస్యనైనా తీర్చగలిగిన దేవుని దగ్గరకే మీరు వచ్చారు. కాబట్టి మీరు తిరిగి వెళుతూ మీ సమస్య మీరు తీసుకొని వెళ్ళాల్సిన అవసరము లేదు. అది శుభవార్త. డాక్టర్ దగ్గరికి వెళ్తారు, మీ రోగం చెప్తారు, అన్నీ వింటాడు. కొంతమంది డాక్టర్లు అంటారు, అమ్మా ఈ రోగం నయం కావడం హాస్పిటల్లో సాధ్యం కాదు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళండి. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళితే ఆ డాక్టర్ అంటాడు, అమ్మా ఆపరేషన్ చేస్తే నీ రోగానికి ఎంతో కొంత విరుగుడు ఉంది, నయమయ్యే ఛాన్స్ ఉంది. కానీ విచారం ఏమిటంటే ఆపరేషన్ చేసే స్టేజ్ ఏమిటట దాటిపోయింది. మరి ఇప్పుడు ఆరోగ్యం కుదుటపడాలంటే, అమ్మా ఒక్క దేవుడే నీకేమైనా సహాయం చేయాలమ్మా. ఏమంటాడు డాక్టరు? దేవుడే నీకు సహాయం చేయాలి. డాక్టర్సు వాళ్ళ చేతుల్లో లేనప్పుడు ఏమంటారంటే, ఆ భగవంతుడే నీకు సహాయం చేయాలి. ఆ భగవంతుడే మనకు సహాయం చేయడానికి మన మధ్య సంచరిస్తున్నాడు. ధైర్యంగా ఉండండి. అర్థం చేసుకోలేకపోవడానికి నా దేవుడు కఠినమైన గుండె కలిగిన వాడు కానే కాదు. వాస్తవంగా నిన్ను నన్ను యేసయ్య అర్థం చేసుకున్నంతగా, ఆదరించగలిగినంతగా, ఆదుకోగలిగినంత స్నేహితుడు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. మీరు నమ్మినట్లయితే మీరు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే శ్రేష్టమైన దానిని నా ప్రభు మీకోసం పోస్ట్ చేశాడు. నమ్మిన వాళ్ళు ఉన్న చోటే మోకరిస్తారా?
ఆలస్యము నా జీవితంలో మరింత గొప్ప ఆశీర్వాదాన్ని కలిగించుటకే నమ్ముతున్నానయ్యా. ఆలస్యము అవుతుందని నిరాశపడ్డాను. ఏది కూడా నీ దృష్టిలో ఆలస్యము కాదు. నీ దృష్టిలో ఏది కూడా చెయ్యి జారదు. యేసయ్యా, నమ్ముతున్నా సమస్తము మేలు కలుగుటకే సమకూడి జరిగిస్తున్నావు. యేసయ్యా, నీకే వందనాలు, నీకే స్తోత్రాలు. నీ నామమునుకే మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములు చెల్లునుగాక. ఆమేన్. ఈ క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, అలాగే 10 మందికి షేర్ చేయండి. అంతేకాదు ఓ చక్కని కామెంట్ పెట్టండి. అది నేను చదువుతాను, దేవుని మహిమపరుస్తాను. మళ్ళా కలుసుకుందాం. అంతవరకు సెలవు.